జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాటలీపుత్ర అనేది మన ప్రాచీన భారతదేశ చరిత్రలో అత్యంత వైభవోపేతమైన శక్తివంతమైనటువంటి నగరాలలో ఒకటి. ప్రస్తుత బీహార్ రాష్ట్ర రాజధాని అయినటువంటి పాట్నా నగరమే ఆనాటి కాలంలో పాటలీపుత్రగా విరాజిల్లింది. మగధ సామ్రాజ్యం నుంచి మొదలుకొని మౌర్య, గుప్త సామ్రాజ్యాల వరకు ఎన్నో గొప్ప రాజ్యవంశాలకు ఇది రాజధానిగా, రాజకీయ సాంస్కృతిక కేంద్రంగా సేవలైతే అందించింది. క్రీస్తు పూర్వం 490వ సంవత్సరం కాలంలో మగధ పాలకుడైనటువంటి అజాతశత్రువు గంగానది తీరాన పాటలి గ్రామ అనేటటువంటి ఒక చిన్న కోటగా దీనినైతే నిర్మించాడు. ఎప్పుడు 490లో అజాతశత్రువు కుమారుడైనటువంటి ఉదయుడు ఈ నగరానికి పునాది వేసి మగధ రాజధానిని రాజగృహ నుంచి పాటలీపుత్రకు మార్చాడు. ఈ నగరం గంగా, సోన్, గండక్, పున్పున్ నదుల సంగమ ప్రాంతంలో ఏర్పడింది. చుట్టూ ఉన్నటువంటి నదులు, కొండలు అంతా కూడా ఈ నగరానికి సహజ రక్షణగా నిలిచి శత్రువుల యొక్క దాడుల నుంచి కాపాడినాయి. ఈ పాటలీపుత్ర నగరం భారతదేశాన్ని పాలించినటువంటి ఎన్నో శక్తివంతమైన రాజవంశాలకు చాలా కాలం పాటు రాజధానిగా నిలబడింది. చంద్రగుప్త మౌర్యుడు, మహాచక్రవర్తి అయినటువంటి అశోకుడి కాలంలో ఈ పాటలీపుత్ర వైభవం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. భారతదేశ స్వర్ణయుగంగా పిలువబడేటటువంటి గుప్తుల కాలంలో కూడా ఇది విద్య, కళలు అలాగే సంస్కృతులకు ప్రధాన కేంద్రంగా విరాజిల్లింది. నందవంశం, శుంగవంశం అలాగే పాల వంశాల పాలకులు కూడా ఈ నగరాన్ని పరిపాలనా రాజధానిగా ఉపయోగించుకున్నారు. అప్పట్లో మన భారతదేశాన్ని సందర్శించినటువంటి గ్రీకు రాయబారి మెగస్తనీస్ తాను రాసినటువంటి ఇండికా అనేటటువంటి గ్రంథంలో పాటలీపుత్ర నగరాన్ని అద్భుతంగా వర్ణించాడు. ఇది సమాంతర చతుర్భుజ ఆకారంలో ఉన్నటువంటి ఒక బృహత్తరమైన నగరమని, నగరం చుట్టూ కూడా భారీ చెక్క ప్రాకారం అంటే రక్షణ గోడ ఉండేదని, నగర రక్షణ కోసం 570 బురుజులు, 64 ద్వారాలు అలాగే కోట చుట్టూ కూడా లోతైనటువంటి కందకం నిర్మించబడ్డాయని మెగస్తనీస్ మన పాటలీపుత్ర గురించి అద్భుతంగా వివరించాడు. నిజంగా ఆ మహానగరం గురించి చెప్తా అంటే నాకు రోమాలు లెక్క పొడుచుకున్నాయి. ఒకసారి ఊహించుకోండి అది ఎంత గొప్పగా ఉంటుందో. ఇక మధ్యయుగంలో అంటే 16వ శతాబ్దంలో ఆఫ్ఘన్ పాలకుడైనటువంటి షేర్ షా సూరి ఈ నగర ప్రాధాన్యతను గుర్తించి మన పాటలీపుత్రాన్ని అక్రమంగా ఆక్రమించుకుని ఈ పాటలీపుత్రానికి దిక్కుమాలినటువంటి పాట్నా అన్న పేరైతే పెట్టాడు. వీళ్ళ బతుకంతా కూడా ఇంతే, అంతా వంకర బుద్ధి, వంకర ఆలోచనలు, వంకర పేర్లు, వీళ్ళ బతికే అంతా. ఇక అప్పటి నుంచి మన పాటలీపుత్రానికి ఈ దిక్కుమాలినటువంటి పాట్నా అన్న పేరే అందరూ కూడా పలుకుతా వచ్చారు. అయితే ఇప్పుడు బీహార్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సమ్రాట్ చౌదరి గారు ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నాడు. బీహార్ రాజధాని ఈ పాట్నా పేరును దాని ప్రాచీన అలాగే చారిత్రక నామమైనటువంటి పాటలీపుత్రగా మార్చబోతా ఉన్నట్లు ప్రకటించాడు. షబాష్, ఇట్లుండాల. పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ ప్రాంతంలో జరిగినటువంటి ఒక ప్రజా సంక్షేమ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నగరంలో నిర్మించబోయేటటువంటి సరికొత్త గ్రేటర్ శాటిలైట్ టౌన్షిప్ను పాట్నాలో కలిపివేసి ఆ గ్రేటర్ పాట్నా మొత్తాన్ని కలిపి పాటలీపుత్ర అని పేరు పెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు త్వరలోనే క్యాబినెట్ ప్రతిపాదనను కూడా తీసుకురానున్నట్లు ఆయన అయితే స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సమ్రాట్ చౌదరి తన ప్రసంగంలో పాట్నా ప్రాచీన వైభవాన్ని గుర్తు చేశారు. ఒకప్పుడు భారతదేశాన్ని ఏలినటువంటి మౌర్య, గుప్త సామ్రాజ్యాలకు పాటలీపుత్ర కేంద్రంగా ఉండేదని, చంద్రగుప్త మౌర్యుడు, అశోక చక్రవర్తి వంటి గొప్ప పాలకులంతా కూడా ఈ ప్రాంతం నుంచే పరిపాలన సాగించారని, అయితే మధ్యయుగంలో ఆఫ్ఘన్ పాలకుడైనటువంటి షేర్ షా సూరి ఈ ప్రాంతానికి పాట్నాగా పేరు మార్చాడని, కానీ ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాచీన అస్తిత్వాన్ని తీసుకురావడానికి బీజేపీ ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని తెలియజేశాడు. గతంలో పాటలీపుత్రకు గుర్తింపుగా ఉన్నటువంటి కంకర్బాగ్ కాలనీ కాలక్రమేణా స్లమ్గా మారిపోయిందని, అందుకే ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడినటువంటి గ్రేటర్ పాట్నా అభివృద్ధిలో భాగంగా నూతన టౌన్షిప్ను నిర్మిస్తున్నామని, ఈ భారీ ప్రాజెక్టు వల్ల
స్థానిక ప్రజలకు ఎలాంటి నష్టం కూడా జరగదని ఆయనైతే హామీ ఇచ్చారు. ఎవరైతే భూములు కోల్పోయే రైతులు ఉంటారో ఆ రైతులకు మెరుగైనటువంటి పరిహారం అందించేందుకు కేబినెట్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. పేరు మార్పు అలాగే మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రకటిస్తూనే సామ్రాట్ చౌదరి రాష్ట్రంలోని శాంతి భద్రతలపైన కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి హెచ్చరించారు. బీహార్లో నేరాలు పూర్తిగా తగ్గించి ప్రజలు భయం లేకుండా జీవించే విధంగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి స్పష్టం చేశారు. నేరాలకు పాల్పడేటటువంటి అసాంఘిక శక్తులు అలాగే చట్టాన్ని ఉల్లంఘించేటటువంటి వాళ్ళపైన అత్యంత కఠినమైన చర్యలు ఉంటాయని సామ్రాట్ చౌదరి తీవ్రమైనటువంటి హెచ్చరికలు అయితే జారీ చేశారు. బీహార్లో అరాచకాలు సృష్టించే నేరగాళ్లు గ్యాంగ్స్టర్లు వెంటనే తప్పులు చేయడం మానేయాలని లేదంటే రాష్ట్రాన్ని విడిచిపెట్టి పారిపోవాలని ఆయనైతే హెచ్చరికలు జారీ చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేటటువంటి వాళ్ళపైన ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి స్పష్టం చేశాడు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడానికి నేరాలను అదుపు చేయడానికి పోలీసు శాఖకు పూర్తి అధికారాలను స్వేచ్ఛను ఇవ్వబోతున్నామని ప్రజలు భయం లేకుండా జీవించే విధంగా రాష్ట్రంలో నేరాల శాతాన్ని పూర్తిగా సున్నాకు తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి ప్రకటించారు. అదే విషయం అంటే ఒకవైపు అభివృద్ధి ఇంకోవైపు గత ఘన చరిత్ర రెండింటిని కూడా మిక్స్ చేసి బీహార్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారు. ఎట్లుంది న్యూస్ బాగుందా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులోను ఫేస్బుక్ గ్రూపులోను తప్పనిసరిగా షేర్ చేయండి. చేస్తారు కదా? అలాగే ఈ వీడియోకు సంబంధించి బీహార్ బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఇటువంటి అద్భుతమైన నిర్ణయాలపైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన న్యూస్ అఖండ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.